నుంచి మీ విషయం అర్థం చేసుకోండి. మేము మాల్దీవ్స్ వెళ్ళింది 2023 అక్టోబర్ లో, అంతేకాని 2024లో కాదండి. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను. బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మా రూమ్ లో రెడీ అయిపోయి పైన 4th ఫ్లోర్ లో ఉన్న మన చిన్న మహారాణి గారిని లేపడానికి వెళ్ళానమాట. మేడం గారు ఇంకా నిద్రమత్తులోనే ఉండడం వల్ల మనకి వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సర్లే అని 4th ఫ్లోర్ కదా, బాల్కనీలో వ్యూ బాగుంటుందని ఒక వీడియో తీసాను. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ. బాల్కనీలో కూర్చుని టీ తాగడానికి సెటప్ అనమాట ఇది. ఎన్ని షిప్పులు ఉన్నాయి అసలు, పెద్దవి చిన్నవి, అమ్మో అన్ని భలే ఉన్నాయి. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి పక్క రూమ్ వాళ్ళు ఆరేసిన బట్టలు మన బాల్కనీలోకి వచ్చాయన్నమాట. నిజంగా మాల్దీవ్స్ వర్షం పడితే ఇంకా అందంగా ఉందండి. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట ఆ ఫీలింగ్ ని. ఏదో ఏముంటది ట్రావెలింగ్ అనుకుంటాం కానండి, పోయే ముందు కొన్ని ప్లేసెస్ అయినా ఖచ్చితంగా చూడాలండి. ఆ అనుభవం వేరనమాట. మేము ఈ రూమ్ లో ఉన్న 2 రోజులు భోజనం చేసింది ఇక్కడ అనమాట, కింద. ఇది కింద వ్యూ. పాపం నాన్నకి అక్కడ పెట్టిన 100 రకాలు ఏం తినాలో తెలియక పుచ్చకాయ ముక్కలు, చిన్న కేక్ ముక్క, కొన్ని పాలు తెచ్చుకున్నారు. ఇది అమ్మ ప్లేట్ అనమాట. చపాతీలు ఏవో తెచ్చింది. మనం ఇంకా తినమాల్సి అంతేమో ప్లేట్ నిండా పుచ్చకాయ ముక్కలు వేసుకుని తెచ్చాను. నిజంగా పుచ్చకాయని బ్రేక్ఫాస్ట్ లంచ్ గా కూడా చేసేచ్చారు. నాకు మాల్దీవ్స్ వచ్చాక అర్థమైందండి, టేస్ట్ భలే ఉంటాయి మాల్దీవ్స్ లో. ప్రతిదీని ఫ్రూట్స్ టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మా చెల్లి రైస్ ఏదో పెట్టుకుని తెచ్చుకుంది. ఈ పిల్లి మనం ఫుడ్ ఏం పెడతామా అని చూస్తుంది పాపం. ఇదనమాట పైనుంచి చూసాం కదండి, 3 పూట్ల తినే ప్రదేశం ఇది. ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా ఇక్కడ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసిస్తారు. అమ్మ ఆ పుచ్చకాయ ముక్కలతో ఏం కడుపు నిండుద్దని ఇలా చెల్లికి నాకు 2 ఆమ్లెట్లు తినిపించింది. నిజంగా మాల్దీవ్స్ లో అమ్మ ఉండబట్టి 4 రోజులైనా ఉన్నాం, కానీ లేకపోతే 2 రోజులకే వచ్చేవాళ్ళు మేము. ఎంత ఓపిక్ గా వీడియోస్ తీసామంటే అమ్మ వాళ్ళే. మేడం గారు సీరియస్ గా ఫిషింగ్ ఎలా చేయాలో చూస్తున్నారు. మనకి పూర్తిగా తెలియదు కానీ ఏదో కర్రకి ఒక తాడు కట్టి దానికి ఇంకేదో కడుతున్నారనమాట. ఎరా అంటారు కదా, సంథింగ్ చికెన్ ముక్క అనమాట. అది ఆయన చూపిస్తున్నారు క్లియర్ గా. హైదరాబాద్ లాగే మాల్దీవ్స్ లో కూడా రియల్ ఎస్టేట్ గట్టిగా ఉందండి. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ లే. నెక్స్ట్ డే ఎలాగైనా ఫిషింగ్ చేయాలి అని చెప్పి ఒక తాతగారిని కాక పడితే ఇదిగో ఈ కర్ర ఇచ్చారు. దాంతో పాటు ఈ కుక్కం కూడా చూపిస్తున్నారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు పట్టుకోండి అని చెప్తున్నారు. అలా అంటూ ఉంటే మన అదృష్టం అనమాట, లాటరీ లాగా తగులితే తగులుతుంది. కానీ దీనికి కూడా అనుభవం ఉండాలి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదండి. ఏదైనా బరువు మనల్ని లాగుతుంది అనిపిస్తే దాని పైకి లాగేయడమేనట తాతగారు చెప్పారు. అలాగ ఒక 20-25 నిమిషాలు చేసినా కానీ ఒక్కటి కూడా పడలేదు. ఇక్కడ వాటర్ కూడా కలర్ వేరేగా ఉన్నాయి. ఒడ్డున కొంతమంది పడుతుంటే ఇంకా బోట్లలో చాలా మంది ఇంకా లోపలికి వెళ్ళి పడుతున్నారు. సముద్రం లోపలే వలలతో పట్టాలన్నమాట. ఇలా ఒడ్డున కట్ట అస్సలు వల వేయకూడదు. సో ఎంతసేపు అయినా ఇలాగే పట్టుకోవాలన్నమాట. నాన్నకి అమ్మకి కూడా దొరికినాయి చేపలు పట్టేవి. అదేంటో ముగ్గురులో ఎవ్వరికి పడలేదు. నాన్న ఇంకొంచెం ముందుకొచ్చారు చేపలు పడతాయేమో అనేసి. అమ్మ ఇంకా అక్కడే ట్రై చేస్తూ ఉంది. మాల్దీవ్స్ లో చేపలు పట్టడం మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అండి. అమ్మ ఫిషింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హ్యాండ్ బ్యాగ్ కూడా పక్కన పెట్టింది. ఈయన కూడా చేపలు పడుతున్నారు. ఇక్కడ ఎవరైనా వచ్చి చేపలు పట్టుకోవచ్చండి, కానీ వల వేయకుండా ఓన్లీ చేత్తో ఆ గేలంతోనే పట్టుకోవాలన్నమాట. వల వేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తాయి కదండి. సో టూరిస్టులు అవి చూడడానికి కూడా వస్తారు కదా. సో మొత్తం మెరైన్ లైఫ్ అంతా డిస్ట్రాయ్ అవ్వకుండా మొత్తం వాటర్ లో ఉన్నవన్నీ వీళ్ళే చేపలు పట్టేశారనుకో ఇంకా చూడడానికి ఇంకేం ఉండవు కదా. సో అందుకని గేలంతో పట్టుకోవాలన్నమాట. ఎన్ని అన్నా పట్టుకోవచ్చు గేలంతో మాత్రం. సో ఇక్కడ హోటల్ వాళ్ళైనా ఇక్కడ ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే ఆ హోటల్లో వండడానికి ఇలా వచ్చి ఈ కర్రలతో పట్టుకుని వెళ్ళి వండేస్తారనమాట హోటల్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఫిష్ కొనక్కర్లేదు. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంట్లో వండుకోవడానికి ఇలా వచ్చి ఒక 4 పట్టేసుకుని వెళ్ళి కూర వండేసుకుంటారనమాట. భలే ఉంది కదండి. ఆ చికెన్ ముక్క తినడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటారు కదా చేపని. సో అది నోట్లో ఉండిపోయింది అనమాట. దాన్ని గట్టిగా లాగుతున్నారు పాపం. అది ప్రాణాలతో ఇంకా కొట్టుకుంటుంది. అది చాలా గట్టిగా పట్టేసుకుంది పాపం, రావట్లేదు ఈయనకి. అప్పుడు నోరు ఓపెన్ చేసి తీసారనమాట. అమ్మో చూడండి అసలు ఎలా కొట్టుకుంటుందో. చాలా బాధేసింది అసలు చూస్తున్నప్పుడు. వీళ్ళెవరో బాటిల్ కి కట్టారు ఈ తాడిని. ఈ చేప దొరికింది వాళ్ళకి. సో ఒడ్డున ఇలా కొంచెం మంది పడుతుంటే ఇలా బోట్ మీద ఎక్కి ఇంకొంతమంది పడుతున్నారనమాట. చూడండి ఎన్ని చేపలు దొరికాయి ఈయనకి. ఇవి పట్టి చాలా సేపు అయింది అనుకుంటా, ప్రాణాలతో లేవు. ఆ రాళ్లతో ఆ ప్లేస్ భలే ఉందండి. ఇలా బకెట్లు డబ్బాలతో పట్టుకోవడానికి వచ్చేస్తారనమాట. చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. చిన్న చిన్న బాటిల్ కూడా పట్టుకుని వచ్చారు పిల్లలు. చూడండి ఎలా కొట్టుకుంటుందో పాపం. దీన్ని ఫుడ్ చేయడానికి ఊరుకోవాలో పాపం, అలా కొట్టుకున్నందుకు బాధపడాలో. అమ్మో చాలా కష్టం అండి. సో ఇండియాలో మనకి న్యూఢిల్లీ ఎలాగో మాల్దీవ్స్ లో ఈ సిటీ వాళ్ళకి అలాగంట. ప్రెసిడెంట్ ఆఫీస్, కోర్ట్స్, పోలీస్ స్టేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. ఏంటో జెండా పండగకి కట్టినట్టు కట్టేశారు జెండాలు. ఏంటో మరి చూడండి అక్కడ పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేకపోతే ఆపేస్తారనమాట. హెల్మెట్లు ఇక్కడ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఆయనకి హెల్మెట్ కూడా ఉంది. ఏదో చెకింగ్ అనుకుంటా. కానీ ఇంత మంచి వెదర్ లో ప్రతిరోజు బీచ్ పక్క నుంచి ఉద్యోగానికి వెళ్తుంటే ఉంటదండి. అమ్మో భలే ఉంటది. ఈ రంగురంగుల సముద్రంలో అలలు వస్తూనే ఉంటున్నాయి. మనం వెళ్లే దారంతా సోలార్ అనమాట. సేవ్
ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళి మాల్దీవ్స్ మొత్తం చుట్టేసి వచ్చేద్దామండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మాల్దీవ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అన్ని చూసేద్దాం ఈ రోజు. బీచ్ పక్కనేమో మంచి గాలి వేస్తుంది అనమాట, ఫ్రెష్ ఎయిర్. ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ మొత్తం సోలార్ మీదే పనిచేస్తాయట. ఒక దేశం చూసినప్పుడు మనతో ఒక గైడ్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ వింటుంటే అమ్మో చాలా బాగుంటదండి. ముందు చూడండి భలే ఉంది వ్యూ. ఇక్కడ ఉండే వాళ్ళకి బీచ్ చూసి చూసి అలవాటు అయిపోతేమో అందరూ చిన్నగా పక్కకు కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు దూసుకుంటూని. నేనైతే ఆ బీచ్ చూస్తూ రోడ్డు చూస్తూ మొత్తానికి ఎవరో ఒకరిని గుద్దేస్తాను. ఒక్కరికి కూడా హెల్మెట్ లేకుండా లేదండి. అమ్మో చాలా పద్ధతిగా ఉన్నారు వీళ్ళందరూని. ఇది మాల్దీవ్స్ డబుల్ డెక్కర్ బస్ అన్నమాట. వీళ్ళకి గట్టిగా ట్రైన్లు కూడా అవసరం లేదు, ఫ్లైట్స్ అసలే అవసరం లేదు వీళ్ళకి. చూడండి ఈ స్కూటీ కూడా బుట్ట పెట్టుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్కూటీసే వాడుతున్నారండి, బైక్స్ చాలా తక్కువ. ఏంటో అందరూ స్కూటీలే. 100కి 2-3 ఉన్నాయి కానండి బైక్స్ మొత్తం అన్ని ఎలక్ట్రిక్ స్కూటీలు అనుకుంటాము. ఈ దేశం వాళ్ళందరూ ఒక పద్ధతికి వెళ్ళిపోతున్నారనమాట. ఒక మాట మీద అన్ని బిల్డింగ్స్ 10 అంతస్తులు 8 అంతస్తులే ఉన్నాయి. వీళ్ళని చూస్తే గుర్తొచ్చింది మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ముస్లిమ్స్ అంటండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట. కార్లు కూడా అంతేం లేవండి, ఏదో 100కి 2-3 కనిపించాయి అంతే. అమ్మ నాన్న ఈ వయసులోనే అబ్బా అమ్మ అంటున్నారు. ఇంకో 10 ఏళ్ళు పోతే ఇంక అసలు రానంటారనమాట. అమ్మో టైం కి బాగానే తీసుకొచ్చాము. ఇది ఫెరీ టెర్మినల్ అనమాట. ఇక్కడికి వచ్చి ఫెర్రీస్ ఆగుతాయి. మనం వేరే ఐలాండ్ కి వెళ్ళాలంటే ఎక్కాలి. అన్ని ఫెర్రీలు వరుసగా పార్క్ చేసి ఉంటాయి అనమాట, బస్ స్టాండ్ లో బస్సులు పార్క్ చేసి ఉన్నట్టు. ఈ బోట్స్ గానీ షిప్స్ కానీ బాగా లోపలికి వెళ్తే వల వేయచ్చు, కానీ ఇంకా దగ్గరలో అయితే వల వేయకూడదు అనమాట. మాల్దీవ్స్ కి సంబంధించిన అంబులెన్స్ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ అట. 5 లక్షల మంది ఉంటారేమో గట్టిగా వీళ్ళకి బ్యాంక్ అనమాట ఇది. అమ్మో చాలా బ్యాంక్స్ ఉన్నాయి. మేము షాక్ అయిపోయామండి విని. ఇది మాల్దీవ్స్ ప్రధానమంత్రి ఉండే చోటట. దీనిలో ఆశ్చర్యం ఉంది అనుకుంటున్నారా? కాదండి, మాల్దీవ్స్ ప్రధానమంత్రి ప్రతిరోజు ఇక్కడే వాకింగ్ చేస్తూ వెళ్ళిపోతారట. మనం పొద్దున్న 5ంటికి 6ంటికి వస్తే ఆయన కనిపిస్తారట. అన్నయ్య మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వివరంగానే. మేమైతే షాక్ అయిపోయాం. ఇంకా ప్రధానమంత్రి వాకింగ్ చేయడం ఏంట్రా బాబు అని. చాలా చిన్ని దేశం కదా, 5 లక్షల మంది. ఇది మాల్దీవ్స్ పోలీస్ స్టేషన్ అట. చూడండి ఎలా ఉందో. ఇది మాల్దీవ్స్ లో చాలా మంచి ఇంపార్టెంట్ ప్లేస్ అండి. అన్ని ఇక్కడే ఉంటాయి. అమ్మ నా పవర్ బ్యాంక్ మోస్తుంది. అమ్మ కూడా నాతో పాటు కూర్చుని మాల్దీవ్స్ వీడియోస్ చూస్తూ ఉండేది. నలుగురికి చాలా ఎక్కువ ఖర్చు అవుద్ది కదా అని ఎప్పుడు ప్లాన్ చేయాలనుకోలేదు కూడా. సో అసలు అనుకోకుండా ప్యాకేజ్ అదంతా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడడం వల్ల కుదిరింది అనమాట. నేను అది చూసి జైలు అనుకున్నా, జైలు కాదటది. పోలీసు అందరూ ఉంటారట దాంట్లోని. న్యూయార్క్ కి టైమ్ స్క్వేర్ ఎలాగో మాల్దీవ్స్ కి ఇది ఎలా అనమాట. ఆ స్క్రీన్ మీద ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అన్ని జరుగుతాయి అనమాట. మాల్దీవ్స్ లో పక్షులకు కానీ జంతువులకు కానీ దేనికి మనుషులంటే భయం ఉండదండి. అసలు మనం వెళ్ళినా కూడా అవి కదలవన్నమాట. ఇందాక పిల్లి చూసాం కదా, అస్సలు కదలట్లేదు. అలాగే ఈ పావురాలు కూడా అమ్మో ఎంత మంది వెళ్ళినా గానీ వాటి పని అవే చూసుకుంటున్నాయి, అస్సలు భయపడకుండా. సో ఇవన్నీ లోకల్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం 3 ఐలాండ్స్ లో మాత్రమే జరుగుద్దట. సో అక్కడ నుంచి తెచ్చిన వెజిటబుల్స్ కానీ ఇంకా కొబ్బరికాయలు స్వీట్స్ అన్ని ఇక్కడ లోకల్ మార్కెట్ లో ఉంటాయి అనమాట, ఈ సిటీకి దగ్గరలో మార్కెట్. Okay. And there are some coconut and sweets also will be there. You can go and see. Yeah. ఈ బుడ్డోడి పావురాల కోసం ఫుడ్ తెచ్చాడనమాట. కలా వాటిని కింద పెట్టేసి ఎలా ఎగురుతున్నాడు. ఒకసారి ఈ ప్లేస్ అంతా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోదాము. ఈ స్క్రీన్ మీద స్విమ్మింగ్ ఇన్స్ట్రక్షన్స్, అంబులెన్స్ నంబర్స్ మొత్తం అని డిస్ప్లే అవుతూనే ఉంటాయి. నాన్న అమ్మాయిది పావురాలు ఏంట్రా బాబు ఇంత ధైర్యంగా ఉన్నాయని చూస్తున్నారు. 40-50 సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్ అంతా మొత్తం ఖాళీ అంటండి. కానీ టూరిస్టులు అందరూ రావడం వల్ల ఈ వాటర్ కోసము ఇప్పుడు ఇది ఒక సిటీలా మారిందనమాట. కానీ ఇది జస్ట్ 4 కిలోమీటర్ల రేడియస్ అంతేనంట. సో అంత చిన్నగా ఉన్నా కానీ దీనిలో హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్, A to Z అన్ని ఉన్నాయి. మనిషి బతకడానికి కావాల్సినవి. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ 10 ఏళ్లలో అయితే ఇది ఇంకా చాలా డెవలప్ అయిందనమాట. లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఈ మాల్దీవ్స్ ఎకానమీ అంతా టూరిస్టుల మీదే ఉంటది అనమాట. ఇంకా టూరిస్టులు కాకుండా ట్యూనా ఫిష్ ఉంటది కదండి, ఆ ట్యూనా ఫిష్ ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఇన్కమ్ ఉంటది అనమాట. టూరిజం, ట్యూనా ఫిష్ వీటి మీద బతికేస్తున్నారు అనమాట వీళ్ళందరూ. They generate income and build this much big country. Yeah. Currency Maldivian rupiah. ఇక్కడ కరెన్సీ ఏంటి అనగానే ఇక్కడ మాల్దీవియన్ రూపాయా మీకు చూపిస్తాను ఆగండి అని తీస్తున్నారనమాట పర్సు. మన దేశంలో 5 రూపాయలు అంటే మాల్దీవ్స్ లో అది 1 రూపాయి అనమాట. మొత్తం ఫిషింగ్ వీటి మీదే కదా. సో ఈ శంఖం సింబల్ వేసారు. ఇవేవో తాళపత్ర గ్రంథాలు కనిపిస్తున్నాయి. వెనక వాళ్ళ చరిత్రకి సంబంధించిన బొమ్మలేవో ఉన్నాయి. ఇదేమో 10 రూపాయల నోట్ అనమాట. మళ్ళీ అన్నయ్య ఇంకొకటి ఇచ్చారు 100 రూపాయల నోట్ అట. ఇప్పుడు అన్నయ్య ఇంకొకటి ఇచ్చారు 500 రూపాయల నోట్ అట. మొత్తం 1000 రూపాయల నోటు వరకు ఉంటది అనమాట. ఈ నోటు వెనక జార్ ఉంది. ఇంకా అన్నయ్య చూపిస్తూనే ఉన్నారు కాయిన్స్ అట.
ఇది మాల్దీవ్స్ లో రూపాయి కాయిన్ అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఫిషింగ్ చేస్తారు కదా, ఎక్కువ చేపలు పట్టడానికి ఈ సముద్రంలోకి వెళ్ళిపోతారు కదా, అందుకనేసి తడిచిన పాడవకుండా ఉండడానికి ఈ నోట్స్ పెట్టారనమాట. అన్నయ్య దగ్గర 1000 నోట్లు లేదట, ఈ 4 నోట్లు ఇచ్చారు మనకి. పర్లేదు ఉంచేసుకోండి అంటున్నారు మొత్తం అంతాని. అమ్మో వద్దండి పర్లేదు, మాకు జస్ట్ 5 రూపాయల నోట్ ఇవ్వండి చాలు, ఇంకా చిన్న చిన్న కాయిన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి చాలు అని చెప్పామన్నమాట. అమ్మో చాలా మంచి వాళ్ళు అసలని. ఇది చూసారండి, ఈ నోట్ లోంచి మొత్తం ప్రపంచం కనిపించేలా ఉంది. మధ్యలో అదంతా ట్రాన్స్పరెంట్ అన్నమాట. ఈ 5 రూపాయల నోట్ ముందు ఫుట్బాల్ ఆడుతున్న అబ్బాయి బొమ్మ పెట్టారు ఎందుకో మరి. ప్రతి నోట్ కి మధ్యలో ట్రాన్స్పరెంట్ గా ఒక చిన్న స్పేస్ ఉంది. ఇలాంటి నోట్లు మనకి కావాలేమో, మనకి వర్షాలు వచ్చినప్పుడు పని అవుతాయి. నిజంగా తడవకుండా చెరగకుండా ఉంటే ఎప్పుడైనా యూస్ అవుతాయండి. పైన ఒక సింబల్ లా ఉండి కింద వాటర్ ఉందన్నమాట. మాల్దీవ్సే కాదండి, థాయిలాండ్ అయినా, బాలి అయినా, దుబాయ్ అయినా, ఇంకా అండమాన్ అయినా, శ్రీలంక అయినా, ఎక్కడికైనా మీరు ప్లాన్ చేస్తుంటే మాకు ఇంత వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ అన్నయ్య వాళ్ళు, అంటే ఈ టూరిస్ట్ 360 కంపెనీ వాళ్ళ నెంబర్ పెడతాను. మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. అమ్మో అన్ని చాలా దగ్గరుండి మంచిగా చూసుకుంటారు. కొంతమందికి డబ్బున్నా కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలీదు. డబ్బుండి ప్లాన్ చేసుకోవడం తెలిసినా కూడా అన్ని మనం చేసేసరికి వాళ్ళు ప్యాకేజ్ లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ అవుద్ది అనమాట మనకి. నాకు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో సింగపూర్ టూర్ ప్లాన్ చేసినప్పుడు అర్థమైంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరికి ప్యాకేజ్ ఒకటి చెప్తే వాళ్ళు లేదో తెలివిగా ప్లాన్ చేసుకుందామని మొత్తం చేశారనమాట. సో చివరికి వాళ్ళు చెప్పిన దానికన్నా ప్యాకేజ్ కన్నా ఆల్మోస్ట్ 50% ఎక్కువైంది. సో ఒకసారి మీరు వెబ్సైట్ లో మీరు ఒక హోటల్ రూమ్ చూసారనుకో, ఆ ప్రైస్ అంతా చూసుకుని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని వీళ్ళని అడగండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లగ్జరీ నుంచి ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చి చిన్న గెస్ట్ హౌస్ లో ఉండే వరకు మొత్తం 1000 నుంచి లక్షల వరకు అన్ని విధాల ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. బ్యాచిలర్స్ అయితే ఇక్కడ వచ్చి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. మాకు కూడా మాల్దీవ్స్ ట్రిప్ ఇంత తక్కువకి అయిపోద్దని ఈయంతో మాట్లాడాకనే అర్థమైందండి. సో తప్పేముంది, ఒకసారి మాట్లాడి చూసేయండి. ఏదో మా చెల్లికి వెళ్ళిపోవాలని ఆరాటం, కానీ తిరిగి ఓపిక లేదు, కూర్చుండిపోయింది. వెళ్ళి పిలుస్తుంటే నవ్వుతుంది మళ్ళీని. ఇలా ఉంటాయన్నమాట చిన్న బోట్లు, క్యూట్ గాని మొత్తం అని ఇలా చక్కగా పార్క్ చేసి ఉంటాయన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోతుందేమో, భలే అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ధనవంతులేమో పెద్ద షిప్లు వేసుకుని వెళ్తే, ఇక్కడ కొంచెం పేదవాళ్ళేమో చిన్న బోట్లతో వెళ్తారనమాట ఫిషింగ్ కి. కానీ మొత్తం అందరూ ఆధారపడేది మాత్రం దీని మీదే. ఇదనమాట మాల్దీవ్స్ లోకల్ మార్కెట్ ఈవినింగ్ వ్యూ. ఇక్కడ దగ్గరలో ఏమైనా మాల్దీవ్స్ నుంచి గిఫ్ట్స్ పట్టుకెళ్లాలంటే మంచి స్టోర్ ఉందట, వెళ్ళిపోదాము లోపలికి. సముద్రం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ కొనేయాలనిపిస్తుంది. సముద్రంలో విచిత్రమైన షేప్స్ తో దొరికేవన్నీ ఉంటాయి. చేపల బొమ్మల నుంచి గాజు సీసాల వరకు మొత్తం అన్ని ఉన్నాయి. మా చెల్లి ఇదేదో బాగుంది, క్యూట్ గా ఉందని తీసింది. ఆయన ప్రైస్ చెప్పగానే వెనకాల పెట్టింది అనమాట. అమ్మకి ఇలాంటి బుల్లి బాక్సులు ఇవన్నీ ఇష్టము, చూస్తుంది ఏదైనా సాల్ట్ ఇవన్నీ వేసుకోవడానికి. ఇది మసాజ్ కోసం అట. సముద్రంలో దొరికేవన్నీ తెచ్చి అద్దం పక్కన అందించి మంచిగా డిజైన్ చేశారు. ఈ బౌల్ కూడా భలే ఉంది చూడండి, వెనక మనకి కొబ్బరి చిప్పలా కనిపిస్తుంది. బయట ఇన్నున్న ఇవన్నీ వదిలేసి ఎక్కడో మూలనున్న హారం తీసేస్తుంది. గిల్డ్ నగలైనా, బంగారు నగలైనా ఏదన్నా అన్ని చెల్లికి మ్యాచ్ అయిపోతాయి. అది ఎలాగున్నా సరే అద్దంలో చూసేసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గానీ. కానీ భలే మ్యాచ్ అయిందండి చెవులకి, హారానికి. సముద్రం చేసిన హారం అనమాట చెల్లి కోసం. ఈ రకరకాల శంఖాలు పెద్దవి నుంచి చిన్న వరకు అన్ని సముద్రంలో దొరికినవి అనమాట. తెచ్చేసి వీళ్ళు మంచి ప్రైస్ కి అమ్ముకుంటారు. ఆల్చిప్పల నుంచి ముళ్ళున్న శంఖాల వరకు అన్ని ఉన్నాయి. ఈ పైన ఉన్న శిల్పాలన్నీ ఇక్కడ మెరైన్ లైఫ్ కి సంబంధించినవి అనమాట. మళ్ళీ ఇంకొక హార్మోన్ నెక్లెస్ ఏదో నచ్చిందట, మళ్ళీ చూస్తుంది ఇంకొకటి. ఇదేదో మెత్తగా ఉండే కోట్లా ఉంది. ఇవన్నీ ట్రైలర్స్ ఏమైనా వేసేస్తుంది మా చెల్లి. నాన్న చూపిస్తున్నారు బతుకున్న చేపని అలా కొన్ని కెమికల్స్ తో ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారనమాట. ఈ మొసళ్ళని కూడా అందానికి పెట్టుకుంటారేమో ఇంట్లో. అమ్మో రాత్రి చూస్తే అల్లిపోతాం. ఇంకా చూడండి ఇవన్నీ అచ్చని చెల్లి కోసం తయారు చేసిన వాటిలాగే ఉన్నాయి. అమ్మో రకరకాలు ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందమ్మా అంటే అదేంటి పాముల పొట్టులా ఉంది అంటుంది మా అమ్మ. నాన్నెళ్ళి జాయిగా ప్రైస్ అడుగుతున్నారు. 600 రూపాయ అంట, అంటే మన కరెన్సీలో 3000 అనమాట. ఈ పాములు పట్టే బ్యాగ్ ఎవరికి వచ్చిందో కానీ ఈ ఆలోచన ఫారినర్స్ కి తెగ నచ్చేస్తుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ మాత్రము మరీ దారుణంగా ఈ జెర్రీలను పట్టుకెళ్ళి ఏం చేస్తారో వీళ్ళు. ఇది మాత్రం తెగ నచ్చిందండి. కొనేద్దాం అని ఊగిపోయాం కానీ అమ్మ నాన్న లాక్కుని వచ్చారు బయటికి. వీళ్ళు చిన్ని కప్పు అన్నా సరే 3000 4000 చెప్తున్నారు. మాల్దీవ్స్ లో తీసుకున్న ఫోటోలన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. యాంటిక్ టైప్ లో ఉందనమాట ఈ బుక్. భలే ఉంది. మన ఇంట్లో ఇలాంటివి 4 ఉన్నాయి. మాల్దీవ్స్ డబ్బుల్ని కూడా కొనుక్కోవచ్చు మనము. ఇలా పెట్టి అన్ని నీట్ గా అమ్ముతున్నారు. ప్రతిదిని 5 పైసల నుంచి 50 పైసలు రూపాయి వరకు. ఈ షాప్ లో ఒక ఆయనకి ఇలాగా ఈ నోట్స్ అన్ని కలెక్ట్ చేయడం అంటే ఇష్టం అట. సడన్ గా చూడగానే ఒసామా బిన్ లాడెన్ లా అనిపించారు. ఇది ఇంట్లో పెట్టుకుంటే భలే ఉంటదండి. బుల్లి మాల్దీవ్స్ చెప్పులు. ఈసారి బయట షాపింగ్ కి ఏదైనా కొనాలని వెళ్ళినప్పుడు మాత్రం అమ్మని నాన్నే తీసుకెళ్ళకూడదు. ఏదైనా ఒక వస్తువు కొందామంటే అది కొనుక్కొని ఉండడానికి అమ్మ ఒక కారణం, నాన్న ఒక కారణం చెప్తున్నారు. ఇంకా అది కొనాలన్న ఉత్సాహం మొత్తం పోతుంది. ఈయన ఎవరో మంచి వాళ్ళలో ఉన్నారు, ఆ చైర్ లో కూర్చొని చూడండి అంటున్నారు. ఒకసారి ఈ చైర్ కొనుక్కోవడం వరకు ఓకే, కానీ ఎలా పట్టుకెళ్తామా అని డౌట్ వచ్చింది. ఇది చూస్తేనే భయంకరంగా ఉందండి. దీన్ని ఫ్రేమ్ లో కట్టించి మరీ పెట్టారు ఇల్లు.
నాన్న భలే వాయిస్తున్నారు. ఇది ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, టూరిస్టులే కదా ఎక్కువ మంది కొంటారు, వాళ్ళు ఇంత పెద్దది ఎలా పట్టుకెళ్తారా అని డౌట్ వస్తుంది. మాల్దీవ్స్ లో ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అనమాట. చెల్లేమో హారాలు నక్లీస్ లో తీస్తుంటే అమ్మేమో ఇలా బుడ్డి బుడ్డి డబ్బాలన్నీ నెదుగుతుంది అనమాట. అమ్మ సూది రంగురంగుల దారాలు ఉంటాయి కదా వాటితో ఇలాగే వెళ్ళేది, కానీ వీళ్ళు ఏకంగా గవ్వలు తాళడం చూసి షాక్ అయిపోయింది అనమాట. చూడండి భలే ఉంది అసలు. ఒక విధంగా చెప్పాలంటే మాల్దీవ్స్ సీతారాములు అనమాట. దూరం నుంచి చూసి కొబ్బరికాయ అనుకుంటున్నారేమో, హ్యాండ్ బ్యాగ్ అండి అది. మాల్దీవ్స్ లో నిజంగా చాలా కళలు ఉన్నాయండి. మొత్తం చెక్కడం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు భయంకరమైన చేపల్ని కూడా చక్కగా చెక్కేశారనమాట ఇల్లు. ఇందాక ముసల్ని అందంగా ఎవరు పెట్టుకుంటారా బాబు అనుకున్నాము, ఇప్పుడు ఈ బల్లిని కూడా పెద్ద షేప్ లో తయారు చేశారు. బాగా ధనవంతులు పెట్టుకుంటారండి. నాకు ఇవన్నీ చూసాక అర్థమవుతుంది. అమ్మో ఎన్ని ఉన్నాయో చూడండి. అమ్మి ఆల్చి ఓపెన్ అవుద్దేమో అనుకుంది, ఓపెన్ అవ్వలేదు పాపం. ఈ మాంత్రికురాలు ఇదిగో ఇదేదో తగిలించింది మళ్ళీని, ఏదో బంగారం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టు అంటుంది. అలాగా అసలు హారం మించి మా చెల్లి కళ్ళు తీయలేకపోతుంది. ఇందాక చూసింది 1,00,000 అంటే ఇది 2 లక్షలట. సర్లే ఇంత చీపి మనం కొనమనేసి బాయ్ చెప్పేసి వచ్చాము. వెనక 2 లక్షల హారం 2,000కైనా వస్తుందేమోనని బేరం ఆడుతుంది ఆయన తోటి. ఈ బేరాలు ఏం తేలిలా లేవని చెప్పి బయటకు వచ్చాము. 4 లేస్ ప్యాకెట్లు కొనుక్కోవడానికి మళ్ళీ ఈ దీంట్లోకి వెళ్ళాం అనమాట. ఇక్కడ లేస్ ప్యాకెట్ల రేట్ కూడా హైలైట్ అండి. అసలు ఈ లేస్ ప్యాకెట్లు 20 రూపాయలు పెట్టి మన ఇండియా నుంచి తెచ్చుకున్నారు, కానీ మనం ఇక్కడ కొనుక్కోవాలండి 75 రూపాయలు కట్టాలన్నమాట వాళ్ళకి. ప్రతి దాని మీద రూపీస్ అనే ఉంది, కానీ వాళ్ళ దాంట్లో ప్రైస్ అంతా ఇలా రాశారనమాట. 10 రూపాయలు వచ్చు, ఇక్కడ 65 రూపాయలు. నిజంగా 90% అన్ని ఇండియా నుంచి తెచ్చినవే అండి. ప్రతి దాని మీద ఇండియా ప్రైస్ ఉంది, కానీ కింద మాత్రం 5 రెట్లు చేసి వాళ్ళ ప్రైస్ వేసుకున్నారు. ఈయన అంటున్నారు ఉంటే ఎవరు బ్రష్ చేయరు అనేసి. పేస్ట్ హెడ్ అండ్ షోల్డర్స్ 100 రూపాయల డబ్బా 400 అనమాట ఇక్కడ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రష్ మన దగ్గర 20 రూపాయలు, ఇక్కడ 140 రూపాయలట. నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ అండి ఇది. చూసి షాక్ అయిపోయాము. మనకు అంత ఐడియా లేదు కదా, ఏదో చీప్ కంట్రీ ఏమో వెళ్ళి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్స్ కొనేద్దాం అనుకున్నాము, కానీ తీరా చూస్తే ఇక్కడ చాక్లెట్ కొనుక్కునే దిక్కే లేదు. 30 రూపాయలకి కిండర్ జాయ్, ఇక్కడ 75 అనమాట. కానీ పక్కన ఈ అన్నయ్య ఉండడం వల్ల చాలా విషయాలు తెలిసినాయి అనమాట. తర్వాత మమ్మల్ని కొంచెం ప్రశాంతత కోసం మంచి పార్క్ కి తీసుకెళ్లారు. అక్కడ ఈ మస్జిద్ ఉంది, చాలా నీట్ గా అందంగా ఉందండి మస్జిద్ మాత్రం. ఇదిగోండి ఇది 40వ మా చెల్లి కూర్చుండిపోవడము. అక్కడ బేరం ఆడి అలసిపోయి కూర్చుంది అనమాట. ఈ పార్క్ దగ్గరికి వెళ్ళాం కానీ టైమింగ్స్ మనకి తెలియదు కదా, సో క్లోజ్ చేస్తారు మొత్తం అంతాని. ఇంకా పొద్దున్నుంచి ఒక్క లెక్కన తిరుగుతున్నామేమో, ఫుల్ జలుబు చేస్తుంది. మన దగ్గర పిల్లలు జనాన్ని చూస్తేనే పారిపోతాయి, కానీ ఇది టచ్ చేసినా వెళ్తలేదు. ఇక్కడ పిల్లలు చాలా ఫ్రెండ్లీ అట. సో అమ్మ మాల్దీవ్స్ లో కుక్కలు ఉండవంట అంటే అవునా అంటుంది. అమ్మ మాల్దీవ్స్ లో డాగ్స్ ఉండవంట, ఓన్లీ క్యాట్స్ అంట. అప్పుడు అన్నయ్య చెప్పారనమాట, ఇది ఇస్లామిక్ కంట్రీ కదండి, ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు, సో వాళ్ళు ఇంకా డాగ్స్ ని టచ్ చేయరు కాబట్టి ఇక్కడ ఉండవు అని చెప్తున్నారు. సో అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ముస్లిమ్స్ కూడా కుక్కల్ని ముట్టుకుంటారంట, కానీ తలస్నానం చేసేస్తారట. రకరకాల ఆచారాలు. చెల్లితో చెప్పాను, పిల్లి ముట్టుకున్న ఏం కదలట్లేదు, భలే ఉంది అని చెప్తే దాన్ని పలకరించడానికి వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి మ్యాజిక్, లేచుంది, ఎవరొచ్చారా అని చూసింది, చెల్లి మీద చెయ్యగానే కళ్ళు మూసేస్తుంది. చూడండి అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. అలా మసాజ్ చేస్తుంటేనే కళ్ళు మూసుకుని మరీ ఆస్వాదిస్తుంది అనమాట. బోల్లన్ని దేశాలు, దానిలో బోల్లన్న ఆచారాలు, మళ్ళీ దానిలో కొన్ని వింతలు. చూడండి నేను చిటికేస్తున్నా పలకట్లేదు, అస్సలు కళ్ళు తెరవట్లేదు. అది ఆయన అంటున్నారు మీరు నిమురుతుంటే అది ఎంజాయ్ చేస్తుంది అనేసి. అది నిజంగానే ఎంజాయ్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అని చూడడానికి ఒకసారి ఆపేయి మసాజ్ చేయడం అన్నాను. చెల్లి ఆపేసిన వెంటనే ఆ పిల్లి కళ్ళు తెరిచేసింది. చెల్లి పిల్లి రైమింగ్ భలే ఉంది. మళ్ళీ చెల్లి మొదలెట్టుగానే మళ్ళీ ఎలా మూసేస్తుందో కళ్ళు. అమ్మో పిల్లలు భలే ఫ్రెండ్లీగా ఉన్నాయి, భలే ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో పిల్లిని పలకరించడానికి వెళ్ళింది అనమాట, నల్ల పిల్లిని. నల్ల పిల్ల ఏకంగా ఒళ్ళు విరుచుకుంటుంది. నిజంగా మాల్దీవ్స్ లో పిల్లలకి రాయల్ లైఫ్ అనమాట. డాగ్స్ ఉండవు కదా, ఇంకా వీటిదే రాజ్యం మొత్తముని. మాల్దీవ్స్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే ట్యూనా ఫిష్, అలాగే పిల్లలు కూడా బాగా ట్యూనా ఫిష్ తింటాయట. ఇంకా వాటికి రోజు పండగేనమాట, ఎందుకంటే లోకల్ మార్కెట్ కి వెళ్ళినా కానీ ఫిష్ మార్కెట్ కి వెళ్ళినా కానీ ట్యూనా ఫిష్ వేసేస్తారనమాట పిల్లలకి తినడానికి. సో పండగ అనమాట వాటికి. So here cats are very friendly to everyone. If you don't touch the cats also, it won't do anything. It will become friendly. And main food of cat is tuna fish. This country have tuna fish everywhere. So cats will go to the local market. It will go fish market. Wherever it will go, it will get good foods. Cats are really Very have nice. wonderful life in Maldives. Cats are enjoying more in Maldives. చూడండి వ్యూ భలే ఉంది అసలు. వీళ్ళు షిప్ మీదే వండుకుని తిని వేటకెళ్తారనమాట. సో మళ్ళీ అలా హోటల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ గురించి కనుక్కోవడానికి వచ్చామన్నమాట. మనం ఉన్నది చిన్ని హోటల్ కదండి, ఇది కొంచెం పెద్ద హోటల్ లో ఉంది. బయట అరేంజ్ చేశారు ఫుడ్ సెటప్ మొత్తము. కొంచెం కాస్ట్లీ హోటల్ అనమాట. మాల్దీవ్స్ వాళ్ళు ఏదో బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు చేసుకుంటున్నారు ఇటుకల్ని. చూడండి ప్యాకింగ్ చేసి వచ్చాయి ఇటుకలు. చాలా ఐలాండ్స్ లో రోడ్స్ ఉండవు అనమాట, అంటే అవసరం లేదు కూడా, జస్ట్ ఇసుక మీద నడిచినట్టే ఉంటది మనకి. ఒక సగం
రోజంతా డాల్ఫిన్స్ తో ఒక చిన్న ఐలాండ్ దగ్గర భోజనము లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ తో ఒక రోజుకి $30 అనమాట. ఇంకా వాటర్ లో మనకి ఫొటోస్ వీడియోస్ తీయాలంటే $50 అనమాట. సో అలా అందరి దగ్గర కనుక్కుని ఏది తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనది బడ్జెట్ టూర్ కదా, ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. అంటే డాల్ఫిన్స్ స్విమ్ చేసే దగ్గరికి మనం వెళ్తాం అనమాట. ఇంకా డాల్ఫిన్స్ కాకుండా ఫిషెస్ తో అండర్ వాటర్ వ్యూ చూడొచ్చు అనమాట. వాటర్ కింద కొరల్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళినప్పుడు తీసాను అనమాట ఈ వీడియో, నేనే తీసాను. సో డాల్ఫిన్స్ ఇవన్నీ, సో ఈ డాల్ఫిన్స్ ని కూడా నేనే తీసాను అనమాట వీడియో కిందకి దిగి. సో చూసారు కదండి ఎంత బాగా తీసాను. సో అక్కడ ఏదో టీవీలో కనిపిస్తుంటే తీసాను అనమాట దాన్ని. ఇంకా మనం వెళ్ళలేదు. ఈ మేడం గారికి అందగడ్లోకి బీచ్ గుర్తొచ్చేసిందట. పొద్దు నుంచి బీచ్ కి వెళ్దాం అంటుండే, ఇదిగో నైట్ కుదిరింది. వాటర్ ఇంత ఫ్రెష్ గా ఇంత మంచిగా ఉంటే ఎందుకు ఆడుకోవాలనిపించదు. అలలు కూడా అంత హార్ష్ గా అంత మనిషిని పడేసేలా రావట్లేదు అనమాట. అక్కడక్కడే బలి వీడియోకి సరిపడా వస్తున్నాయి. వెనక కార్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ చేసేదన్నమాట ప్లేస్. సరదాగా పలకరిస్తే తెలిసింది ఈ అమ్మాయి పాకిస్తాన్ నుంచి వచ్చిందట. ఇదిగో దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. చూసారండి చిన్న శంఖం అనమాట. కొంతమంది టీవీలో వేస్తే కొంతమంది ఇలా రాసి పెడతారనమాట. అందరి దగ్గర కనుక్కుని ఎవరి దగ్గర తక్కువకి వస్తే ఆ టూర్ కి వెళ్ళిపోవడమే. సో మన టూర్ అయిపోయాక కూడా ఒక పెన్ డ్రైవ్ తెచ్చుకుంటే వాళ్ళు మొత్తం అన్ని వేసేస్తారనమాట పెన్ డ్రైవ్ లోనే. ఇలా సముద్రంలో ఆడే ఆటలకి అన్నిటికీ ప్యాకేజ్ మాట్లాడడానికి వచ్చాము. ఇక్కడ అన్ని దేశాల నోట్స్ ఉన్నాయండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అట. ఇది మన హాంకాంగ్ చైనా వాళ్ళదన్నమాట. దిస్ ఈస్ అవర్ కంట్రీస్. What's the name of? Yeah, Gandhi. Yeah, how you know Gandhi? You people watch Indian serials? Oh, nice. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి అంట మన సీరియల్స్ చూస్తారట చెప్తున్నారు. వాళ్ళకి ఇండియా అంటే చాలా ఇష్టం అట బంగ్లాదేశ్ వాళ్ళకి. నైట్ వ్యూ చూడండి భలే ఉంది ఐలాండ్. ఊరు పేరు తెలియని డిష్లన్నీ కొంచెం కలర్ఫుల్ గా కనిపించేవి తినేయడమే. నాన్న ఇక్కడ ఫుడ్ ఇంకా తినలేకపోయారు. ఇంకా అందుకే వైట్ రైస్ పెట్టుకుని అమ్మ తెచ్చిన మాగాయ పచ్చడి వేసుకుని తింటున్నారు. నిజంగా దానిలో సుఖం వేరండి. చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవేం తినకుండా మళ్ళీ పచ్చడి తెచ్చాను నేను పైకి వెళ్ళి. ఇదనమాట మేము 2 రోజులు భోజనం చేసిన ప్లేస్. ఈ పిల్లి 2 రోజులు వచ్చింది. అప్పడాలంటే ఎంత ఇష్టమో దీనికి. చూడండి ఎలా తినేస్తుందో. నేను అప్పడాలు అనంత కొత్త డిష్ చేశాను. ఇంకా వెయ్యి అన్నట్టుగా పైకి చూస్తూనే ఉంది. ఇక్కడ వాళ్ళందరూ బాగా ట్యూనా ఫిష్ అవన్నీ పెడతారంటే అండి ఈ పిల్లలకి. అందుకే చూసారు ఎంత బుజ్జిగా ఉందో. ఇదనమాట మేము 2 రోజులున్న ఐకామ్ మెరీనా సీ వ్యూ హోటల్. బడ్జెట్ లో అయినా ఇక్కడ నుంచి సముద్రపు ఒడ్డు కనిపిస్తుంది. మీరేమైనా దుబాయ్ కానీ బాలి కానీ మాల్దీవ్స్ అండమాన్ మలేషియా శ్రీలంక థాయిలాండ్ ఏ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కానీ టూరిస్ట్ 360 ట్రావెల్ కంపెనీ మాత్రం బెస్ట్ అండి. మేము వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు చూస్తున్న ఈ ప్లేసెస్ నచ్చి టూరిస్ట్ 360 నంబర్ కూడా ఇచ్చానండి, చేసి మాట్లాడండి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్.